ఆదివారం నందినగర్లోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివారం నందినగర్లోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టేలా మారిందని భావిస్తున్నామని తెలిపారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అందుబాటులో ఉన్న పార్టీ ప్రముఖులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.